ఆదికాండము 1వ అధ్యాయం వర్స్ 1 నుంచి చదువుదామా. ఆదియందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఈ మాట చూస్తే హీబ్రూలో చూస్తే తోహువా బోహు అన్న మాట ఉంటుందండి. తోహువా బోహు అన్న మాటకు అర్థం ఏంటంటే అక్కడ కన్ఫ్యూజన్, కేయాస్. ఇట్ ఈస్ డార్క్నెస్ అండ్ నో ఫార్మ్ అండ్ వాయిడ్ అండ్ రాసి ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. మీ తెలుగులో ఆకారం లేదు, ఏమీ లేదని ఉంది. కానీ యాక్చువల్లీ హీబ్రూ బైబిల్ ఏమని రాస్తుందంటే అక్కడంతా కన్ఫ్యూజను, గందరగోళము, అదే సమయంలో ఏంటంట గందరగోళము, కేయాస్. ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు, ఏముంది పిచ్చి పిచ్చిగా ఉంది. ఈ మాట దగ్గర ఆగచ్చండి. యాక్చువల్లీ చెప్పాలంటే దేవుడు లేని పక్షాన కన్ఫ్యూజన్, కేయాస్. మీ జీవితం కన్ఫ్యూజన్, కేయాస్లో ఉందా? ఎవరన్నా నా జీవితం కన్ఫ్యూజన్, కేయాస్లో ఉందంటే దేవుని వెలుగు, దేవుని మహిమ, దేవుని వాక్ మీ జీవితంలో ఇంకా రాలేదు, మీరు పొందుకోలేదు, మీరు నమ్మలేదు. యు బెటర్ టర్న్ అన్ టు గాడ్. కన్ఫ్యూజన్, కేయాస్ అనేది దేవుడు ఉన్న చోట ఉండదండి. 2వ వచనం మాత్రం చదువుదాం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. కానీ దేవుడు అంటాడు అందులో ఆత్మ సంచరిస్తూనే ఉంది కానీ వెలుగు రాలే. ఆత్మ సంచరిస్తూనే ఉంది కానీ మహిమ కనబడలే. పరిశుద్ధాత్ముడు జలముల పైన అల్లాడుతూనే ఉన్నాడు కానీ కనబడలే. అక్కడ మనం చూసేది ఏంటంటే ఎప్పుడైతే 3వ వచనం చదువుతాం, ఆదికాండం 1:3, దేవుడు వెలుగు కమ్మని పలుకగా, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు కలిగాను అంటే దేవుడు వెలుగు కలగాలి అని చెప్పేంత వరకు అక్కడ వెలుగు కనబడలే. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, సంచరిస్తూనే ఉన్నాడు కానీ వెలుగు రాలే. కానీ ఎప్పుడైతే దేవుడు వెలుగు కలుగగా అన్నదప్పుడు వెలుగు వచ్చిందో, యు సీ దిస్ థింగ్. సూర్యుడు రాలే, చంద్రుడు రాలే, కానీ వెలుగు వచ్చింది. అంటే ఏంటి వెలుగు? అంటే ఏంటండి వెలుగు? ఈరోజు మనం వెలుగు అంటే సూర్యుడు అంటాం, చీకటి అంటే అంధకారం అన్నప్పుడు చీకట్లో వెలుగు, చిన్న లైట్స్, చిన్న వెలుగు ఎవరంటే చంద్రుడు అంటాం. అసలు వెలుగే లేదంటే, కానీ దేవుడు వెలుగు కలగగా అన్నదప్పుడు సూర్యుడే లేడు, వెలుగు ఉంది. యు సీ దట్ ఈస్ ఐ ఫీల్ ద షెకేనా, ఆయన మహిమ. ఈరోజు మన జీవితంలో కూడా చాలామంది, దేవా నీ మహిమను నా పైన అనుగ్రహించయ్యా. నా బ్రతుకు అంధకారంలో ఉంది, నాకు అర్థం కావట్లే. నా బ్రతుకు అంధకారంలో ఉంది, కన్ఫ్యూజన్లో ఉన్నాను ప్రభువా, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాను ప్రభువా. ఇట్టెళ్ళాలా అట్టెళ్ళాలా, వీళ్ళు వివాహం చేసుకోవాలా, వాళ్ళు వివాహం చేసుకోవాలా, అసలు ఇది చదవాలా, అది చదవాలా, ఇది సంపాదించాలా, అది సంపాదించాలా, ఇది ప్రారంభించాలా, ఇది చేయాలా, ఈ బిడ్డతో ఇలా మాట్లాడాలా, అలాగ మాట్లాడాలా, ఈ భర్తని ఇలా డీల్ చేయాలా. కన్ఫ్యూజన్, కేయాస్. చాలామంది అంటారు అసలు జీవితం ఏంటి అర్థం కావట్లేదు. యు నీడ్ ద లైట్. కావద్దు. ఆయన మహిమ షెకేనా అంటే ఆయన వెలుగు ప్రకాశించాలి. ప్రకాశించాలంటే వెలుగు కలగాలి. వెలుగు కలగాలంటే దేవుడు అంటే నువ్వు లే, యూ స్టాండ్ అప్. నా చిత్తం కొరకు నువ్వు లే, నా చిత్తంలో సమర్పించుకోవడానికి నువ్వు లే, నా కొరకు ఆశతో నిలబడు. దేవా నీ చిత్తమే జరుగునుగాక. పరలోకమందు నీ చిత్తం ఎలా జరుగుతుందో ఈ భూమి పైన అంటే నా జీవితంలో ఈ పరిస్థితుల్లో నేను బ్రతికే ప్రతిదినము నీ చిత్తమే జరుగునుగాక. అప్పుడే వెలుగు వస్తుంది. వితౌట్ యువర్ సబ్మిషన్ దేర్ ఇస్ నెవర్ గోనా బి లైట్. ఎందుకంటే అక్కడ ఒక మర్మం ఉంది. దేవుడు అండి సృష్టి మొత్తం చేసినప్పుడు ఆయన నోటి మాటతో చేస్తాడు, నోటి మాటతో అయిపోయింది. కానీ మానవుని చేసినప్పుడు చూస్తే ఆయన మట్టితో మానవుని చేశాడు. ఫ్రమ్ డర్ట్ ఆయన చేతులారా చేశాడు. ఆయన చేతులు రూపించాయి. ఆయన మనుషుడిని చేసి ఆ మనుషుడి నాసికారంధంలో ఊదాడట జీవాత్మని. హీ గేవ్ లైఫ్, హీ గేవ్ బ్రెత్. అసలు అక్కడ చూస్తే ఒక మర్మం. దేవుడు మట్టితో మనుషుని చేశాడు, మట్టితో మనుషుని చేసి మట్టిలోకి జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవాన్ని ఇచ్చాడు అన్నదప్పుడే ఆయన మహిమనిచ్చాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన మహిమని మట్టికి ఇచ్చాడంట.
మట్టి దేహాల్లో మహిమనిచ్చాడంట. లూసిఫర్ తట్టుకోలేకపోయాడు. ఎందుకు తెలుసా? దేవుని సన్నిధిలో దేవుని స్థానంలో ఉన్న లూసిఫరు దేవునికి ఉన్న మహిమ తనకు రావాలని ఆశపడ్డాడు. హీ వాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నాకు కూడా సింహాసనం. ఇంకా ఏమని ఆశపడ్డాడు? ఆయన పైన సింహాసనం వేసుకోదాం అనుకున్నాడట. ఆయన కన్నా పైకి వెళ్ళిపోదాం అనుకున్నాడట. ఆయనకు రావాల్సిన మహిమ, ఆయనకు రావాల్సిన ఘనత, ఆయనకు రావాల్సిన తేజస్ అంతా ఈయన తీసుకోదాం అనుకున్నాడంట. తేజో నక్షత్రం అని పిల్లబడుతున్నాడు లూసిఫర్. హీ థాట్ హీ విల్ టేక్ ఆల్ ద నేమ్, ఆల్ ద ఫేమ్. తను మర్చిపోయాడు, హీస్ జస్ట్ ద హేస్, హీస్ జస్ట్ ద స్మోక్. లూసిఫర్ మర్చిపోయాడు, వాడు కేవలం గాలి. ఊదితే పోయేవాడు ఏమనుకున్నాడు తెలుసా? ఇంకో వచ్చే వెలుగంతా నాది, వచ్చే ఘనత అంతా నాది, ఈ శకన అంతా నాది, ఈ మహిమ అంతా నాది, ఈ తేజస్ అంతా నాది, ఐ డిజర్వ్ ద గ్లోరీ అనుకున్నాడు. పిచ్చోడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? వెంటనే తీర్పు తీర్చాడు. అక్కడికి తీర్పు అయిపోయింది. అంటే ఆయన లూసిఫర్ అప్పటికప్పుడు తలంచుకుని జరిగిన కార్యం కాదు, కానీ బైబిల్ క్లియర్గా తెలియజేస్తుంది, తన తలుస్తూ వచ్చాడంట. దేవుని సన్నిధిలోనే దేవునికి విరోధంగా కుట్ర పణుగుతూ కుట్టి సైతాలను రెడీ చేసుకున్నాడు. అంటే ఒకటో భాగం దురాత్మ అంటే దూతల్ని టీమప్ చేసుకున్నాడు. అంటే ఎంత టైం తీసుంటుంది? దేవుడు ఓర్చుకున్నాడు, చూశాడు, కానీ మొత్తానికి తీర్పు తీర్చాడు. తీర్పు తీర్చేటప్పుడు చాలామంది అనుకుంటారు దేవుడు స్వార్థపరుడు, ఆయన మహిమని లూసిఫర్కి ఇవ్వదలుచుకోలేదు, కాబట్టి లూసిఫర్ని త్రోసివేశాడు. దేవుని వాక్యంలో ఉంటుంది ఏంటి తెలుసా? ఐ విల్ నాట్ ట్రేడ్ మై గ్లోరీ. నా మహిమని నేను ట్రేడ్ చేయను, నేను పంచనంటాడు. పంచనన్న మాటకి ఇంగ్లీష్లో చక్కగా ట్రేడ్ అన్న మాట రాశారు. ఆ మాటకు అర్థం ఏంటంటే, ట్రేడ్ అంటే ఏంటి తెలుసా? ట్రేడింగ్ ఇస్ వాట్? గివ్ అండ్ టేక్ ఇస్ ట్రేడింగ్. నువ్వేవి నేను ఇస్తా. దేవుడు నేను ఇచ్చి పుచ్చుకుంటాను కదా నా మహిమ ఉన్నది. నా మహిమ అంత సులభంగా ఇచ్చి పుచ్చుకుంటాను ఇవ్వను. నా మహిమ ఇస్తే నేను బహుమానంగా ఇస్తా. నువ్వు ఇచ్చి పుచ్చుకున్న దానికి నా మహిమ పొందుకోలేవు. ఈరోజు చాలామంది దేవుని దీవెనలో, దేవుని సన్నిధి, దేవుని మహిమ, దేవుని శకన, దేవుని అభిషేకం డబ్బులు ఇచ్చి కొనుక్కోదాం అనుకుంటున్నారు. అదే నూతన నిబంధనలు కూడా చూస్తాం. కళ్ళు పోతాయ్యా నీకు, అదే అయిందా కాదా? గుడ్డోడైపోయి. You see people trying to buy anointing, you can never buy. It is what he gives. ఆయన ధారాళంగా ఇచ్చాడు. ఈ మాటలు చూస్తానండి, దేవుడు లూసిఫర్కి తీర్పు తీర్చింది ఆయన మహిమ పంచక కాదు, అతని ఉద్దేశం తప్పు. హిస్ మెంటాలిటీ వాజ్ డిఫరెంట్, ఇట్ వాజ్ రాంగ్. లూసిఫర్కి ఆ మహిమ అవ్వలేదు, కానీ మట్టి నుండి చేసిన ఈ మానవుడికి దేవుడిచ్చాడంట. వావ్. అందుకని ఆదికాండం 1:26 చూస్తే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు అని గాకనియు పలికెను. ఏంటంట? ఈ మాట అర్థమైందా? అక్కడ దేవుడు అని సింగిల్ ఉంది. దెన్ గాడ్ సెడ్ లెట్ అస్ మేక్. మనం చేద్దాం, నేను చేస్తాం కాదు, మనం చేద్దాం. ఇన్ ఆర్ ఇమేజ్, మన స్వరూపంలో, ఇన్ ఆర్ లైక్నెస్, మన గుణగణాలు చొప్పున. అండ్ ఏంటి? వారికి మనలాగా అధికారం ఇద్దాము. ఇక్కడ ఇంకో మర్మం గమనించండి. దేవుడు అంటున్నాడు మనలాగా మనుషుని చేద్దాం. లూసిఫర్ దేవునిలాగా అవుదాం అనుకున్నాడు. లూసిఫర్కి దేవుడు పంచలే, కానీ మట్టి నుండి తీసి దేవుడు అంటున్నాడు మీరు నాకులాగా అవ్వండి అయ్యా. ఎంతమంది దేవుని స్వరూపంలో, దేవుని గుణగణాలు చొప్పున చేయబడ్డారో బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? దేవుని స్వరూపంలో చేయబడిన మనకి ఆయన ఏమిచ్చాడు తెలుసా? ఆయన మహిమ, ఆయన వెలుగు. మూడోది ఏంటంటే ఆయన అధికారం. దేవుడు ఆయన నోటి మాటతో చెప్పినప్పుడు అన్నీ జరిగిపోయి, కలుగునుగాక కలిగింది, కలుగునుగాక కలిగింది, కలుగునుగాక కలిగింది. నిజమైన అధికారం ఏంటి తెలుసా? కలుగునుగాక అని చెప్తాం, చేస్తాం కాదు, చెప్తాం. నీళ్ళు కావాలి అని చిటికేసి చెప్పినోడు నీళ్ళు వచ్చిందంటే అధికారం. అదే నీళ్ళు కావాలని ఆశపడినోడు వెళ్ళి నీళ్ళు తెచ్చుకుని నీళ్ళవా అని 10 మందిని అడిగి అక్కడ నీళ్ళు ఉన్నాయంటే తీసుకుంటా అన్నవాడు అధికారమా? హూజ్ డొమినియన్, హూజ్ అథారిటీ?
దేవుడు అంటున్నాడు మనకి ఎలాగ అధికారం ఉందో వీరికి కూడా అలాగ అధికారం. దేని మీద అధికారం అంట చూడండి. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువు ఈ మాట చూడాలంటే అసలు ఈ సృష్టిలో అన్నిటి మీద దేవుడు అధికారం ఇచ్చాడంట. ఆకాశం అవనే అధికారం, పక్షులు అవనే అధికారం, నేల అవనే అధికారం, సముద్రం అవనే అధికారం, సముద్రంలో జీవులు అవనే అధికారం, నేల మీద పాకేది ఏదైనా అవనే అధికారం. దేవుడు అంటున్నాడు ఈ భూమి పైన అధికారం. అంటే దేవుడు అంటున్నాడు మన స్వరూపంలో మనలా చేయబడిన వారు మనకి ఎలాగైతే అధికారం ఉందో మనల్ని నట్టి ఇమేజ్ చేద్దాం వెళ్ళి, మనలాగే చేద్దాం వెళ్ళి, మన గుణగణాలు చెప్పున చేద్దాం, మనకున్న అధికారాన్ని ఇద్దాం. లూసిఫర్ అధికారాన్ని కోరాడు, పడిపోయాడు. కానీ ఈరోజు దేవుడు మీకు అధికారాన్ని ఇచ్చాడు. ఉందా? ఆదాంకి దేవుడు ఇచ్చిన అధికారం చూస్తే ఆయన ఏం పేరు పెడితే అదేనంట. ఆయన ముందు ఏ జంతువు కనబడితే దానికి పేరు పెట్టాడు. నువ్వు కొంచెం అంటావు, నీకు పులి అని పెడతాను రా. నువ్వు కొంచెం తేడా ఉన్నా కూడా అంటాం కనుక వేరేలాగా ఉంది, నీ బుర్ర బాగుంది, నిన్ను సింహాన్ని పెడతాను రా. ఆయన ఏ పేరు పెడితే అదే అంట. అంటే దేవుడు ఇచ్చిన అధికారం చూడండి. నేను నిన్ను ఏమని చెప్తాను నువ్వు అదే. ఈ మర్మం అర్థమవుతుందా? ఇంకో మాటలో చెప్పాలంటే ప్రారంభ మాట చదివారు చూడండి, వాక్యం సామెతల నుండి, ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్. నీవు ఏం చెప్తావో అది. నువ్వు ఆగాలంటే ఆగాలి, పోవాలంటే పోవాలి, రావాలంటే రావాలి, కూర్చోంటే కూర్చోవాలి. కావాలా అధికారం? అధికారం అవన్నీ వద్దలేనండి. ఇవ్వనవడు కదా, పొందుకోనవడు కదా, అవన్నీ నీకు రావులే. ఈ మాటలు ఇస్తాడు ఎవడు? లూసిఫర్. వాడికి రాలేదు కదా. కొంతమంది ఉంటారు చూడండి, వాడికి కాబట్టి ఎవరికి ఉండనివారు, వారికి కలగకపోతే ఇంకెవరికి కలగనివారు. వారు ఆ ఇంటర్వ్యూలో పోయారని ఆ ఉద్యోగం వేస్ట్ అదంతా వేస్ట్, ట్రై చేయొద్దు, ఆ ఉద్యోగం వద్దు, వేస్ట్, ఏం లేదు, నేను వెళ్ళొచ్చాను. వారు పోయిందని చెప్పరు, నేనే వద్దనేసి వచ్చాను. ఏంటంటే వీళ్ళు వద్దన్నారంట, వాళ్ళు గెట్అవుట్ అంటే. మనుషుడు యాటిట్యూడ్ చూడండి, లూసిఫర్ యాటిట్యూడే, వాడి స్వభావం కూడా అదే. అందుకనే మనుషులకి, మానవులకి, పురుషుడికి స్త్రీకి అధికారం ఇద్దరికి ఉండింది, దేవుడు ఇచ్చాడు. ఏ జంతువు అన్నా వాళ్ళకి హాని చేసిందా? ఏ జంతువు అన్నా వాళ్ళని బయట పడి చంపిందా? దేవర్ ఆల్ పెట్స్ మాత్రమే కాదు, దాసులు. వారు ఏం చెప్తారు అది కనబడే ప్రతి దానిపైన అధికారం కలిగి ఉన్నారు. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, డొమినియన్ ఆఫ్ గాడ్. కానీ ఎప్పుడైతే అపవాది అది చూశాడో, మనుషుడు తన అధికారాన్ని కోల్పోయి బానిసలుగా మారినట్లుగా తన పన్నాగాన పన్నాడు. దేవుని స్వరూపంలో దేవుని గుణగణాలు చొప్పున చేయబడిన మనము దేవుని అధికారం మనకిస్తే అపవాది అన్నాడు నువ్వు కూడా కోల్పోవాలి. నేను కోల్పోయాను కదా, నువ్వు కూడా కోల్పోవాలి. నాకు లేదు కదా, నీకు ఉండకూడదు. నేను ఈ భూమి పైన ఉన్నా, నువ్వు భూమి పైన ఉన్నావు, ఇద్దరికి ఉండడానికి వీల్లేదు, నువ్వు కూడా కోల్పోవాలి. అందుకని అప్పుడు మానవుడు ఎప్పుడైతే తప్పు చేశాడో, పాపం చేశాడో, తినవద్దన్న ఫలం తిన్నాడో, పోయింది ట్రాన్స్ఫర్ ఆఫ్ అథారిటీ. మోసపరిచిన వాడు మోసం చేసి తీసుకున్నాడు. ఆ రోజు నుండి చూస్తే సింహం పిల్లిలాగా ఉందా? పరుగుతుంది. జంతువులు మనుషులను వదులుతున్నాయా? దర్ ఇస్ ఎనిమిటీ. అధికారం అంటే వై దర్ ఇస్ ఎనిమిటీ? దేవుని ప్రణాళికనే నాశనం చేస్తానికి అపవాది చేసిన పని, కుట్ర. కానీ మనం గమనిస్తామండి, ఎంతో కాలము మనుషుడు సృష్టికి భయపడుతూనే వచ్చాడు. సడన్గా ఒక మనుషుడు వచ్చాడు, షలోమ్ అని అరిచాడు. ఎవరు? అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరి మనుషుడు? సృష్టి ఈయనకి లోబడుతుంది. ఎవరండి అది? నా యేసయ్య అండి. మత్తయి సువార్త 8:27 ఆయన మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు. ఇంగ్లీష్లో అయితే చాలా బాగుంటుంది. ఎలా అంటే వాట్ కైండ్ ఆఫ్ అ మ్యాన్ ఇస్ దిస్? ఎవడయ్యా ఈ మనిషి?
ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఈయనకి ఏం లోబడుతున్నాయంట? గాలియు సముద్రం. యేసు ప్రభు వచ్చి మళ్ళీ మేనిఫెస్ట్ చేసి చూపించాడండి. మొదటి ఆదాముకి అధికారం ఉండింది, కోల్పోయాడు. కానీ ఇదిగో వచ్చాను, దేవుణ్ణి అయినా కూడా పరిపూర్ణ మానవుడు వచ్చాను. ఐ కేమ్ జస్ట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. ఒక మనుషుడు ఎలా శోధించబడతాడో అన్ని విషయంలో శోధించబడ్డా, అన్ని విషయంలో పోరాడాను, అన్ని విషయాల్లో జయించాను. ఏ ఒక్క నేరము లేదు, ఏ ఒక్క దోషము లేదు, ఏ ఒక్క పాపం లేని పరిపూర్ణ వ్యక్తిగా జీవించాడు. అన్ని రీతుల్లో శోధించబడ్డాడు. కానీ యెట్ హీ క్యారీడ్ ద డొమినియన్, అధికారం. ఆయన ఏం చెప్తే అది జరిగింది. జరిగిందా లేదా? చచ్చినోడు కూడా, చచ్చిన లాజరు లేచి బయటికి రా, వచ్చాడా లేదా? ఆయన ఏమేమి చెప్పాడో అన్నీ జరిగింది. అసలు మనం చూస్తాము, గాలి తుఫాను కొట్టుకుంటా మేము చచ్చిపోతున్నామంటే ఆయన ఒకే మాట అక్కడ వాడిన మాట షలోమ్. మీకు తెలుసో లేదో, ఈరోజు చాలామంది ఈ మాట షలోమ్ షలోమ్ అని ఈజీగా తీసుకుంటారు. షలోమ్ అన్న మాట ప్రవచనము. హిబ్రీలు కూడా ఈ రోజుకి ఇంకా యూదులు వాడతారు ఆ మాట. ఎందుకు తెలుసా? వారు అంటారు, నేను నీ మీద ప్రవచిస్తున్నా, నేను మీద ప్రవచిస్తున్నా. షలోమ్ అన్న మాటకి అర్థం ఏంటంటే, నీకు సమాధానము కలుగునుగాక. ఇట్ ఈస్ ప్రాఫిటిక్ డిక్లరేషన్. నీకు సమాధానం వస్తే వచ్చిందిలే కాదు, కలగాలి, కలుగునుగాక. అంటే నేను అడుగు పెట్టాను కాబట్టి, నేను దేవుని తీసుకుని వస్తున్నాను, నేను దేవుని బిడ్డగా ఆయన సొత్తుగా వస్తున్నాను కాబట్టి నా వెలుగు నీ మీద ప్రకాశింపజేస్తున్నాను. నేను ప్రకాశింపజేస్తున్నాను కాబట్టి నీ పరిస్థితుల్లో ఏ కన్ఫ్యూజన్ ఉన్నా, ఏ కేయాస్ ఉన్నా, ఎటువంటి అలలు ఉన్నా కూడా సమాధానము కలుగునుగాక. అదే ఆ మాట. ఈరోజు ఎంతమంది ఇతరుల జీవితంలో ఒక సమాధానాన్ని ప్రకటించగలుగుతున్నామండి? ఈరోజు ప్రవచించండి అంటే మనుషులకి ఎంత భయమో. ప్రవచించండి అంటే నువ్వు ప్రవచనాలు చెప్పు, నేను వింటానంటారు. దేవుడు అంటున్నాడు, డిక్లేర్ విత్ యువర్ మౌత్, డిక్లేర్ విత్ యువర్ లిప్స్. బైబిల్లో చూస్తే దేర్ ఆర్ సో మెనీ. అక్కడ చూస్తే ఇప్పుడు లెక్క కూడా పెట్టలేను నేను, అన్నీ ఉన్నాయి. అంటే దేవుడు అంటాడు, నీ నోరు, నీ వాక్, నీ నోరు, నీ మాట, నీ పెదాలు, నువ్వు చెప్పేది అది జరుగుతుంది. ఒకటి నమ్మాలండి, ఎప్పుడైతే క్రీస్తు యేసు రక్తంలో మనం కడగబడుతున్నామో మనం రిస్టోర్ చేయబడుతున్నాం. మరలా మన స్థానాన్ని మనం పొందుకుంటున్నాం. మరలా దేవుని బిడ్డలుగా ఆయన సొత్తుగా మార్చబడుతున్నాం. మరలా విలువైన వాళ్ళుగా ఆయన దృష్టిలో యోగ్యులుగా కనబడుతున్నాం. మరలా ఆయన మహిమను మన మీద ప్రకాశింపజేస్తానికి పాత్రులుగా కనబడుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, విశ్వాసం ఉందా? నీవు విశ్వాసం కలిగి ఉంటే మాత్రమే నువ్వు మాట్లాడతావు. ఈరోజు మీరు అర్థం చేసుకోవచ్చు, హేజు, స్మోక్ ఇవన్నీ చెప్తా ఉంటే మీకు అర్థమైందో లేదో, కానీ దేవుడు అంటున్నాడు, నా వెలుగు నీలోకి వస్తుంది. యేసుప్రభు, నేను లోకానికి వెలుగై ఉన్నా. దాని తర్వాత యేసుప్రభు అంటాడు ఏంటి తెలుసా? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. దట్ ఈస్ మై లైట్ ఇన్ యూ విల్ మేక్ యూ హ్యావ్ ద లైట్. కానీ ఆ వెలుగు ఉన్నదప్పుడు ప్రకాశించాలంటే నీవు నోరు తెరవాలి. నీవు నోరు తెరిచిన రోజున నీ నోట్లో వచ్చే మాటలు ఉన్నాయి చూడు, కార్యాలు జరిగిస్తాయి చూడు, అది ప్రకాశిస్తాం. షకేనా కార్యములు జరుగుతాం, క్రియలు జరుగుతాం, ప్రార్థన చేసిన దానికి జవాబులు పొందుకుంటాం. అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాం. దేవుడు అంటున్నాడు, దేవుని వాటిలో చూస్తే సబ్మిట్ టు గాడ్, రెసిస్ట్ ద డెవిల్. దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదిరించు. సింపుల్ ప్రొసీజర్. కానీ సమర్పించుకుంటేనే ఆయన వెలుగు, ఆయన శక్తి, ఆయన అధికారము, ద డొమినియన్ యూ హ్యావ్. ఎందుకంటే సమర్పించుకున్న వ్యక్తికి దేవుడు అంటున్నాడు, నీకు నేను నా గుణగణాలు చెప్పిన, నా స్వభావం చెప్పిన, నాకులాగా నేను చేశాను కాబట్టి నా అధికారం కూడా నీకు ఇచ్చాను. దేనిపైన ఇచ్చాడంటే అధికారం చెప్పండి మీరు? నేలపైన, నీటిపైన, ఆకాశం పైన. ఇంకో మాటలో చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే అక్కడ ఉన్నది భూమి పైన అధికారం ఇచ్చాడంట. ఈరోజు చాలామంది చెప్తారు, ప్రకటిస్తారు, కానీ అధికారం లేదు. అపవాది అంటాడు, నీలో అధికారం లేనంత వరకు నువ్వు ఎంతనో చెప్పు, నాకేం భయం లే. ఎప్పుడైతే అధికారం వస్తావో అప్పుడు భయపడతాడు అంటాడు. ఈరోజు అధికారం కలిగిన వారిగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు అపవాది అంటాడు, ఇదిగో కష్టం వస్తుంది, ఇదిగో భయం వస్తుంది, ఇదిగో ఈ నష్టం వస్తుంది, ఇక్కడ చూడు అక్కడ చూడు భయపెడుతున్నాడు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, నీవు క్రీస్తు వైపు చూస్తూ నడుస్తే మీరు భయపడరండి. ఈరోజు మీకు నిజంగా విశ్వాసం అంటే దయచేసి అందరూ లేచి నిలబెడతామండి. మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేయండి. దేవా, నువ్వు ఈరోజు నాతో మాట్లాడావయ్యా, నన్ను నీకులాగా చేసుకున్నావయ్యా, నీ స్వరూపంలో, నీ గుణగణాలు చొప్పున
అయ్యా నీ మహిమైశ్వరంతో నన్ను నింపినట్టుగా చేసావయ్యా. ఐ బిలీవ్ లార్డ్. ఈరోజు నా మనోనేతరాలు తెరుస్తున్నావయ్యా. నా నోరు నిన్ను స్తుతించాలి ప్రభువా. నా నోరు నిన్ను స్తుతించాలి. నా జీవితం నీ సొత్తు, నీ వశమయ్యా. నేను నీ చేతులకు సమర్పించుకోవాలి. అపవాదిని ఎదిరించాలయ్యా. ఏ చీకటికి నా మీద అధికారం ఉండకూడదు. లార్డ్, ఐ హావ్ టు చేంజ్ ద రిలెప్స్ లార్డ్. అపవాది నన్ను పోరాడుతున్న ప్రతి పోరాటాన్ని ఐ హావ్ టు డైల్యూట్ లార్డ్. ఒక్క మాట చాలు కదా ప్రభు, విశ్వాసంతో పలుకుతే చాలు కదయ్యా. నీవు ఎదిరించమంటున్నావు అయ్యా. నీ శిష్యులు పిలిచినప్పుడు నీ బిడ్డలకి మరలా నువ్వు ఇచ్చిన రిస్టోరేషన్ ఆఫ్ అధికారం అయ్యా. ఏది మీకు హాని చేయదు. అది తల నుండవనే, కాలి నుండవనే, అది పామవనే, తేలవనే, ఏది మీకు హాని చేయదని వాగ్దానం చేసావయ్యా. నా నామంలో మీకు అధికారం ఇచ్చానవయ్యా. నా నామంలో మీరు దెయ్యాలు పారదోలడానికి అధికారం ఇచ్చానవయ్యా. ఈరోజు నీ బిడ్డలుగా నీ సొత్తుగా మేము ప్రకటిస్తున్నాం ప్రభా. అయ్యా నీ చేతులకు సమర్పించుకుంటున్నామయ్యా. ఏ దుష్టుడికి, ఏ కీడికి, ఏ నాశనానికి, ఏ శాపానికి, ఏ దుష్టుడికి మా మీద అధికారం లేదు. నా కుటుంబం పైన అధికారం లేదు. నా జీవితం పైన అధికారం లేదు. నా తలంపుల పైన అధికారం లేదు. నేను యేసు ప్రభు రక్తం ద్వారా విమోచించబడిన వ్యక్తిని. నేను పరలోక రాజ్య వారసుని. నేను పరమ తండ్రి కుమార్తెని. ఐ ఆమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుని బిడ్డని. ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి. మీరు ఎక్కడున్నారో ముఖ్యం కాదు, ఏ స్థాయిలో జీవితంలో ఉన్నారో ముఖ్యం కాదు. మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారో ప్రకటించండి. దేవుడు మీ జీవితంలో చేయబోయే కార్యాలను ప్రకటించండి. దేవుడు మీ హృదయంలో పెట్టిన తలంపులను ప్రకటించండి. దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్న విధానం బట్టి ప్రకటించండి. జ్ఞాపకం చేసుకోండి, మీరు నోటి తెరిచి ప్రార్థన చేసేటప్పుడు, నోరు తెరిచి ప్రకటించేటప్పుడు యూ విల్ రిసీవ్ ద ఫ్రూట్. దేవుడు మీ నోటి ఫలాన్ని మీకు అనుగ్రహిస్తాడంట. మీ నోటి పెదాల ద్వారా మీరు మాట్లాడుతున్న ఫలాన్ని మీరు అనుభవిస్తారంట. యువర్ వర్డ్స్ ఆర్ బికమింగ్ అ ఫ్రూట్. మేక్ ఇట్ కేర్ఫుల్లీ. ఎన్ని ఇక్కట్లు ఉన్నా పర్వాలేదు, ఎన్ని కష్టాలు ఉన్నా పర్వాలేదు, ఎన్ని వేదనలు ఉన్నా పర్వాలేదు, ఎన్ని కన్ఫ్యూజన్ ఉన్నా పర్వాలేదు. కన్ఫ్యూజన్ ఇస్ నాట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ ఉంటే కన్ఫ్యూజన్ ఉండదండి. ఆయన వెలుగు ప్రకాశిస్తే చాలు. అంధకారం, కన్ఫ్యూజన్ అంతా పారిపోవాల్సిందే. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభా మమ్మల్ని చూడయ్యా. ఈరోజు మాతో నీ పరలోక రాజ్య మర్మాలను మాకు తెలియజేస్తున్నావు. వందరములయ్యా. నువ్వు మాకు అధికారం ఇచ్చింది తెలియజేస్తున్నావయ్యా. నువ్వు మమ్మల్ని ఎలాగ చేసావో జ్ఞాపకం చేస్తున్నావయ్యా. నీ జనన మరణ పునరుద్ధానము ద్వారంగా మాకేమి ఇచ్చావో తెలియజేస్తున్నావయ్యా. ఈరోజు నీ అధికారాన్ని మాకు ఇచ్చావని తెలియజేస్తున్నావు. ఈరోజు మమ్మల్ని ఎలాగ చేసావో ఆ స్థానంలో మరలా మమ్మల్ని నిలబెట్టామని తెలియజేస్తున్నావు. ఈ గాలి పైన, ఈ నేల పైన, ఈ నీటి పైన, ఈ సమస్త భూమి పైన మాకు అధికారం ఇచ్చావయ్యా. నీ కొరకు ఈ లోకంలో మేము జీవించాలని నువ్వు ఆశపడుతున్నావయ్యా. ఎక్కడ చూసినా అంధకారం ప్రబలుతుందయ్యా. అంధకారం కమ్ముతుందయ్యా. అంధకారం అధికారం తీసుకుంటుందయ్యా. దుష్టుల పని ఎప్పుడు అదే కదా. కన్ఫ్యూజన్, కేయాస్, కన్ఫ్యూజన్, కేయాస్, కన్ఫ్యూజన్, కేయాస్. వేర్ దెర్ ఇస్ కేయాస్ దెర్ ఇస్ ఫైట్స్ లార్డ్. వేర్ దెర్ ఇస్ కేయాస్ దెర్ ఇస్ ఆర్గ్యుమెంట్స్ లార్డ్. వేర్ దెర్ ఇస్ కేయాస్ దెర్ ఇస్ అన్సర్టనిటీ లార్డ్. కానీ దేవా, ఈరోజు మమ్మల్ని లేచి నిలబడమంటున్నావయ్యా. యు వాంట్ us to stand. You want to stand for us to make a new thing. మాలో నూతన కార్యం జరిగిస్తానికి, మమ్మల్ని నూతన రీతిగా జీవింపజేస్తానికి, మేము నూతన కార్యం జరిగించాలని మమ్మల్ని లెక్కమంటున్నాం. మేము లెగిస్తే నీ వెలుగు మా మీద ప్రకాశిస్తుంది అంటున్నావయ్యా. అరైజ్ అండ్ షైన్, యువర్ టైమ్ హ్యాస్ కమ్ అంటున్నావయ్యా. అరైజ్ అండ్ షైన్, అరైజ్ అండ్ షైన్, లెట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ బి రివీల్డ్ అంటున్నావయ్యా. నీ మహిమ ఇక్కడ ఉన్న మా అందరిలో ప్రకాశించాలయ్యా. మేము కేవలం గాలిలో ఉన్న జస్ట్ స్మోక్ అయ్యా. మాలో ఏం ప్రత్యేకత లేదు. కానీ మా సంపూర్ణత, మా సమర్పణ నిన్ను చూపించగలుగుతారు కదయ్యా. ఈ లోకం నిన్ను చూడాల్సిన అవసరత ఎంతో ఉంది ప్రభువా. ఈ లోకం నీ ప్రేమను రుచి చూడాల్సిన అవసరం ఎంతో ఉందయ్యా. ఈ లోకం నీ కార్యాలు చూడాల్సిన అవసరత ఎంతో ఉంది ప్రభువా. ఈ అంచె దినాల్లో మమ్మల్ని లేపయ్యా. నీ కొరకు నిలవాలని ఆశ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. నీ సన్నిధిలో ఇక్కడ నిలిచి ఉన్నావు, అదే సమయంలో ఈ లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నవారు
వారి నోటుతో ఏదైతే ప్రవచించారో, వారు ఏదైతే జరుగునుగాక అన్నారో, అయ్యా నీ వాక్యంలో నువ్వు వాగ్దానం చేసిన రీతిగా ఎవరైతే వారి మార్గంలో మలుచుకుని సరైన మార్గంలోకి వస్తున్నారో దేవా, నువ్వు వారిని రిస్టోర్ చేస్తానన్నావయ్యా, వారిని స్వస్థపరుస్తానన్నావయ్యా, వారిని ఆదరిస్తానన్నావయ్యా, వారి నోటి ఫలాన్ని వారు అనుభవించినట్లుగా చేస్తానన్నావయ్యా. ఇక్కడ ఎవరెవరైతే వారి నోటి ఫలాన్ని బయటకు అందించారో దేవా, అవి నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక, జరుగునుగాక అని ప్రకటిస్తున్నామయ్యా. వి కమ్ ఇన్ అగ్రిమెంట్ లార్డ్, ద పవర్ ఆఫ్ అగ్రిమెంట్ వారి జీవితంలో జరగాలయ్యా. నువ్వు జరిగిస్తున్నావు, దాన్ని బట్టి నీకు వందనములు ప్రభువా. వి గివ్ యూ థ్యాంక్స్ లార్డ్, వి గివ్ యూ థ్యాంక్స్ బికాస్ యు ఆర్ ఫుల్ఫిల్లింగ్ ద వర్డ్స్ దట్ వి హావ్ డిక్లేర్డ్ ఇన్ యువర్ నేమ్. You have given us the dominion we have declared with faith in the name of Jesus. In the name of Jesus we declared, Lord. Thank you, Lord. నీకు వందనములయ్యా, నీకు వందనములయ్యా, నీకు వందనములు తండ్రి, నీకు వందనములు యేసు ప్రభువా, నీకు వందనములు పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనములు. నీ కార్యములు బట్టి వందనములు, నీ క్రియలు బట్టి వందనములు, నీ తలంపులు బట్టి వందనములు, నువ్వు చేయబోతున్న కార్యాలు బట్టి వందనములు, నువ్వు జరిగిస్తున్న కార్యాలను బట్టి వందనములు, నువ్వు నడిపిస్తున్న అనుగ్రహిస్తున్న కృపను బట్టి వందనములు. నీకు అసాధ్యమైంది ఏమీ లేదు, నీకు వందనములు. ప్రతి తలుపు తెరుస్తున్న వందనములు, ప్రతి మార్గాన్ని సరళపరుస్తున్న వందనములు, నీ శక్తి ప్రతి ఒక్కరి జీవితంలో అనుగ్రహిస్తున్న వందనములు, మా తోడు నడిపిస్తున్న వందనములు, మా జీవితంలో అద్భుతాలు చేస్తున్న వందనములు, మా ఆశ్రయ దుర్గంగా నిలబడున్న వందనములు, మా కాపుదల నీవేనయ్యా, నీకు వందనములయ్యా, మా నమ్మకం నీపైన అయ్యా, నీకు వందనములయ్యా. నీవు నీ కార్యములు జరిగించిపోతున్నావు, ఇంకా నువ్వు గొప్ప రీతిగా జరిగించిపోతున్నావు, నీకు కోట్లాది వందనములు ప్రభువా. I give you thanks, Lord. I give you thanks, Lord. Thank you, God, for everything, for this life, for this privilege, for this word. We thank you for the word is going to manifest. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచండి, ఆదరించండి, ప్రతి ఒక్కరు లేవనట్టు, ప్రతి ఒక్కరిని ముట్టండి, ప్రతి కుటుంబంలో సమాధానాన్ని కలిగజేయ్యా. నీ రాక ఆలస్యం అవుతే మరలా నీ కొరకు నిలిచి నిన్ను ఘనమైన రీతిగా ఆరాధించి మా జీవితాలను మేలుగా మార్చుకుంటూ, మంచితో మార్చుకుంటూ, ప్రేమను పంచుతూ జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.